నమస్తే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ నదీ జలాల మీద కృష్ణా పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, గోదావరి ఆ ప్రాజెక్టులు, వీటి మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ఇది ఎంత దాకా వచ్చిందంటే గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రులు, అక్కడ ముఖ్యమంత్రి. మీరు కలిసి పనిచేసిరని, మీరు కలిసి పనిచేసిరని. అప్పుడు మీరు మొత్తం ఆంధ్రాకు దోపిడీ చేస్తే ఇవాళ మేము కాపాడుతున్నామని ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి. లేదు మీరే దోపిడీ చేస్తున్నారు, మొత్తం ఆంధ్రాకి దాసోహం అయిపోయారని కేసీఆర్. ఇట్లా ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. అసలు ఎవరి హక్కులను కాపాడుతున్నారన్నది పక్కన పెడితే మన హక్కులు మొత్తం పూర్తిగా ధారాదత్తం చేస్తున్నారనేది కనబడుతున్నది. అయితే ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్స్ మాత్రం చాలా తెలివిగా పనిచేసుకుంటున్నాయి. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ని మాయ చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టిండు. సరే, ఇప్పుడు అది ఆగిపోయింది అంటున్నారు, కానీ ఎన్ని రోజులు ఆగుతుంది? పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నారు. ఇట్లా కృష్ణా జలాల మన వాటాను ఎత్తుకపోయారు. గోదావరి మీద కూడా పెద్ద చర్చ జరిగింది. గోదావరి మనం కాళేశ్వరం ఏదో కట్టుకుంటే ఆ కాళేశ్వరం కూడా ఎటు కాకుండా పోయిన పరిస్థితి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నల్లమల సాగర్ అనే దాన్ని తెర మీదకి తెచ్చిండు. గతంలో బనకచెర్ల అన్నారు. బనకచెర్ల మీద గొడవ జరగంగానే పోలవరం నల్లమల సాగర్ అని ఇంకొక కొత్త, అంటే ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సంబంధించిన దాన్ని ఎక్స్పాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ అడ్డుకోవడానికి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇది తెలంగాణకు అన్యాయం, దీనివల్ల ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సిందే అని. అయితే నల్లమల సాగర్ ఈ ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే, ఇది మిగులు జలాలతో కడుతున్నటువంటి ప్రాజెక్టు, అసలు మీకు వచ్చే ఇబ్బంది ఏంది? ఇబ్బంది కాదు, ఇంకా మీకు లాభం జరుగుతుంది. ఇది కట్టడం వల్ల నాగార్జున సాగర్, శ్రీశైలానికి ఇంకా ఇది వాటా పెరుగుతుంది, ఇది నీళ్లు పెరుగుతాయి, దానివల్ల తెలంగాణ కూడా న్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవాలు ఏంటి ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నా ముందు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్. సో ఈ నదీ జలాల అంశం మీద పుస్తకాలు రాశారు, రౌండ్ టేబుల్లు పెట్టారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో చాలా ఆయన సబ్జెక్ట్ని మనం విన్నాం. సో ఈ అంశం మీద కూడా ఒకసారి బ్రీఫ్గా డీటెయిల్డ్గా ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి సార్, ఇప్పుడు ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు, ఇది ప్రాజెక్ట్ ఏంది, ఎక్కడ కడుతున్నారు, దీనికి సంబంధించిన ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మనం ప్రెజెంటేషన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆంధ్రలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆంధ్రకు నీళ్లు దోసిపెడుతున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకొరకంటే పోతిరెడ్డిపాడు అప్పుడు స్టార్టింగ్లో అంటే ఎన్టీ రామారావు మద్రాసు నుంచి వచ్చి తెలంగాణ పేరు మీద తీసుకుపోయి ఒక పోతిరెడ్డిపాడు మద్రాసు నీళ్ళు ఇస్తా అని, అది పోతిరెడ్డిపాడు 3 కెనాల్స్ అయింది. దాని మీద చాలా ఒక కెనాల్ సింపుల్గా తీసుకుపోతే ఆయన 15 టీఎంసీలు ఇస్తాను, వాళ్ళ ఏరియాలు తీసుకుపోయి తెలంగాణ అయింది. దాని మీద అనేక రిజర్వాయర్లు కట్టుకున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ద్వారా 364 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నారు. అది రాయలసీమలో. అక్కడ నీళ్లు దొరికేది కేవలం 98 టీఎంసీలు దొరుకుతాయి. 98 టీఎంసీలు దొరికే చోట 365 టీఎంసీల స్టోరేజ్ కట్టుకుంటూ పెద్ద పెద్ద స్టోరేజ్లు, సోమశిల 78 టీఎంసీల కెపాసిటీ, కండలేరు 68 టీఎంసీలు. ఇలాంటి అనేది అప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎం పీరియడ్ నుంచి కూడా శ్రీశైలం రైట్ కెనాల్ తీసుకుపోయిండు. 19 టీఎంలు అక్రమంగా అలాట్ చేయించుకున్నాడు. చంద్రబాబు పీరియడ్లో మొత్తం వాళ్ళకి మన తెలంగాణ రాజకీయ నాయకులు తెలియకుండానే అనేక ప్రాజెక్టులు అక్కడ కట్టింది రాయలసీమలో. అక్కడ రాయలసీమలో పెన్నా నది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఇప్పుడు సరే పోతిరెడ్డిపాడు ఒక 4 గేట్లు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 10 గేట్లు అదనం చేసిండు. జగన్ మళ్ళీ ఒక 10 గేట్లు మళ్ళా రాయలసీమ లిఫ్ట్ చేసిండు. ఏ సీఎం వచ్చినా ఆంధ్రాకు మొత్తము తెలంగాణ అంటే గోదావరి కృష్ణా జలాలు తరలించకపోతున్నారు. తెలంగాణ అన్యాయం అవుతుంది వాస్తవానికి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చంద్రబాబు ఇప్పుడు ఏం చేసినట్టే కొత్త నాటకం ఏంటంటే, ఇప్పుడు మొదలు బనకచెర్ల అన్నాడు. మనం ఆల్రెడీ పోలవరం బనకచెర్ల, బద్మాషి బనకచెర్ల అని మనం డీటెయిల్గా మనం వీడియో పెట్టినాం. అది ఆ బనకచెర్ల మీద తెలంగాణలో అపోజ్ చేస్తున్నారు. దాని పేరు మార్చి మళ్ళీ నల్లమల అంటాడు. రెండొకటే మళ్ళీ పోలవరం నల్లమల అని మళ్ళీ ఇది ఒక తంతు మొదలు పెట్టిండు. అనుకుంటూ పబ్లిక్లో ఏం చెప్తున్నంటే, ఇది సముద్రంలో నీళ్లు నేలు మలుపుకుంటే ఏంది అనేది ఒక చర్చ వస్తుంది. మిగులు జలాలు, వరద జలాలు అంటే ఇప్పుడు అశివుడు వాటర్ ఉంటది, నికర జలాలు ఉంటది, మిగులు జలాలు ఉంటది, వరద జలాలు, 3 రకాల జలాలు ఉంటాయి. ఇప్పుడు వరద జలాలు అంటుండ, ఈయన వరద జలాలు అంటుండు. సముద్రంలో పోయేది నేను తీసుకపోతే నీకు వచ్చింది ఏంది, రాయలసీమకు తీసుకుపోతుండు. ఆల్రెడీ పోతిరెడ్డిపాడు నుంచి 204 టీఎంసీలు తీసుకుపోతారు. శ్రీశైలం కృష్ణానది మీద శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు తరలిస్తారు. 200 టీఎంసీలు అక్రమంగా తరలిస్తారు. దాని తోడు మళ్ళీ ఇదొక 200 టీఎంసీలు అక్కడ తరలిస్తారు. ఎందుకంటే నేను చెప్తా,
ఈ రోజు రాయలసీమలో ఎంత ఆయన ఏదో అంటుండు కదా ఈ శ్రీశైలం సాగర్ లో కూడా వాటా ఏదో పెరుగుతుంది దాని అది వల్ల అది advantage. ఏంటంటే తెలంగాణ కూడా అన్యాయం అది న్యాయం మోకాలకు జరుగుతుంది. బోడగుండుకు ముడిపెట్టినట్టే ఉన్నది ఆయన మాటలు. ఎట్లా పెరుగుతుంది శ్రీశైలం నారాయణ సార్ ఉమ్మడి ప్రాజెక్టులు అవి ఉమ్మడి ప్రాజెక్టులు తెలంగాణకు ఏం ప్రయోజనం జరుగుతుంది? ఆయన దొబ్బిపోయేలాగా ఇప్పుడు అన్ని కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతుండు చంద్రబాబు నాయుడు. ఎక్కడికంటే ఒక ట్రాప్ తెలంగాణ ప్రజలను ఒక ట్రాప్ లో పడేస్తుండు. ఇది మేము సముద్రంలో నీళ్లు మలుసుకుపోతే ఏముంది అనేది ఉన్నది. దీనిలో అనేక పర్యవసనాలు ఉన్నాయి. యా. నేను